ఒక చిన్న తెలంగాణ గ్రామంలో చిట్టి, బుజ్జి, మల్లి అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. బతుకమ్మ పండుగ రాబోతుందని విన్న వెంటనే వాళ్ల ముగ్గురికి చాలా ఆనందం వచ్చింది. చిట్టి ఉత్సాహంగా, ఈసారి మన బతుకమ్మనే గ్రామంలో అందంగా ఉండాలి అని అన్నాడు. మల్లి కూడా, అవును, మనమే పూలు ఏరుకొని అలంకరించుకుందాం అని అంగీకరించింది. ముగ్గురు చిన్న చిన్న బుట్టలు పట్టుకుని పొలాలకు బయలుదేరారు. వాళ్లు పొలాల్లో గుంటపూలు, తంగేడు పువ్వులు, చామంతి పువ్వులు ఏరడం మొదలుపెట్టారు. చిట్టి పూలను జాగ్రత్తగా ఎంచుకుంటుండగా మళ్ళీ రంగురంగుల పూలతో బుట్ట నింపుకుంది. కాని బుజ్జి మాత్రం పొరపాటున పూల బదులు ఎర్రమిరపకాయలు ఏరేసి బుట్టలో వేసుకున్నాడు. అతను చాలా గర్వంగా వచ్చి, చూడండి, ఇవి ఎంత ఎరుపుగా మెరుస్తున్నాయో అన్నాడు. చిట్టి మళ్ళీ చూసి పెద్దగా నవ్వేశారు. అయ్యో బుజ్జి, ఇవి పూలు కావు, మిరపకాయలు అని పొట్ట చెక్కలో ఎలా నవ్వారు. తర్వాత ముగ్గురు కలిసి పూలను వలయం కట్టి గుట్టలా పేర్చి బతుకమ్మ తయారు చేయడం మొదలుపెట్టారు. ఒకదానిమీద ఒకటి పూల పొరలు వేసి అందంగా అలంకరిస్తున్నారు. కాని మళ్ళీ పొరపాటున మధ్యలో ఒక పెద్ద బీరకాయ పెట్టేసింది. దాన్ని చూసిన చిట్టి ఆశ్చర్యపడి, ఇది పూలగుట్ట లేక కూరగాయల మార్కెట్టా అని అరిచాడు. బుజ్జి కేకలు వేస్తూ నవ్వాడు. మళ్ళీ తన పొరపాటును చూసి సిగ్గుపడింది. సాయంత్రం అయ్యేసరికి గ్రామంలోని అక్కలు, అమ్మాయిలు అందరూ వచ్చి కోలాటం మొదలుపెట్టారు. పిల్లలు కూడా రంగురంగుల కర్రలు పట్టుకుని వలయం కట్టి నృత్యం చేశారు. టక్ టక్ అంటూ కర్రలు డిమారుమన్నాయి. కాని బుజ్జి మాత్రం ఉత్సాహంలో ఎక్కువగా కొట్టి అతని కర్ర ఎగిరి పక్కనే ఉన్న పాల పాత్రలో పడిపోయింది. పాలు చిందరవందరయ్యాయి. మొదట అందరూ ఆశ్చర్యపోయి తర్వాత పెద్దగా నవ్వారు. అక్కలు, అత్తలు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. అప్పుడే ఒక పెద్దమ్మ చెప్పింది, పండుగలో సరదాగా ఉండటం బాగానే ఉంటుంది, కాని గౌరవం కూడా ఉండాలి. బతుకమ్మ మన తల్లిని పోలి ఉంటుంది. అందుకే దానిని మనసారా అలంకరించి గౌరవించాలి. పిల్లలు తల వంచి వినిపించుకున్నారు. ఇకపై మేము జాగ్రత్తగా ఉంటాం అని మాటిచ్చారు. సూర్యాస్తమయం సమయం రాగానే గ్రామమంతా చెరువు దగ్గరికి చేరింది. చిట్టి, బుజ్జి మళ్ళీ కలిసి చేసిన బతుకమ్మను జాగ్రత్తగా నీటిలో వదిలారు. అది నీటిపై పువ్వుల పర్వతంలా తేలుతూ కనిపించింది. అక్కలు పాటలు పాడుతూ, పిల్లలు చేతులు చప్పరిస్తూ బతుకమ్మ సదనాలు, బతుకమ్మ సదనాలు అని గట్టిగా అరిచారు. ఆకాశంలో సూర్యాస్తమయం రంగులద్దగా గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు ముగ్గురు పిల్లలు ఒక మంచి పాఠం నేర్చుకున్నారు. పండుగలో సరదా తప్పక ఉండాలి, కాని గౌరవం కూడా ఉండాలి. బతుకమ్మ పువ్వుల్లా అందంగా ఉండాలి, పండుగలా ఆనందంగా ఉండాలి అని వాళ్ళు గుండెలో దాచుకున్నారు.